కాచిగూడలో జరిగిన ఇన్సిడెంట్ అధ్యక్ష కొల్లాపూర్లో ఒక గిరిజన మహిళ మీద జరిగితే అత్యాచారం జరిగితే వారం 10 రోజుల తర్వాత మేము వెళ్ళిన తర్వాత కానీ ఈ ప్రభుత్వం రియాక్ట్ కాలేదు అధ్యక్ష. అప్పటి వరకు పట్టించుకోలేదు వారం రోజులు అధ్యక్ష. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఈయనకి వచ్చిన లేడీ మీద కూడా తీసుకుపోయి గ్యాంగ్ రేప్ చేశారు అధ్యక్ష. దుండిగల్లో జరిగిన సంఘటన కూడా అధ్యక్ష. అన్నిటికన్నా ముఖ్యంగా అధ్యక్ష, మన మలక్పేటలో ఒక హాస్టల్ ఉంటుంది అధ్యక్ష, బ్లైండ్ స్కూల్. మన వికారాబాద్ సంబంధించిన అమ్మాయి అధ్యక్ష ఆ స్కూల్లో ఒక అమ్మాయిని రేప్ జరిగితే అధ్యక్ష, ఇన్సిడెంట్ జరిగినాక అధ్యక్ష 10-15 రోజులకు పోయారు అధ్యక్ష మనోళ్ళు. కనీసం జరిగిన తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇస్తే 7వ తారీఖు నాటి ఇన్సిడెంట్ జరుగుతుంది అధ్యక్ష. వీళ్ళు పోలీస్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది ఎప్పుడంటే ఒక 16th రోజు కేసు రిజిస్టర్ చేస్తారు అధ్యక్ష. 7th రోజు ఇన్సిడెంట్ జరిగితే హైదరాబాద్లో మన మలక్పేటలో రోడ్ మీద మెయిన్ రోడ్ మీద ఉండే ఈ హాస్టల్ అధ్యక్ష, బ్లైండ్ స్కూల్ అధ్యక్ష. ఈ అమ్మాయి కూడా మన వికారాబాద్ సంబంధించిన అమ్మాయి అధ్యక్ష. ఎప్పుడు అధ్యక్ష 24th ఆఫీసర్లు పోతారు అధ్యక్ష విజిట్కి, ఏం జరిగిందని తెలుసుకోవడానికి. ఇంత గోప్యంగా ఎందుకు ఉంచాలి అధ్యక్ష? ఎందుకు యాక్షన్ తీసుకోవద్దు అధ్యక్ష? అధికారి మీద యాక్షన్ తీసుకున్నారు అధ్యక్ష. నేనేమంటాను, అధికారి మీద యాక్షన్ తీసుకున్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇమీడియట్గా అధ్యక్ష, నేనే సంబంధిత మంత్రిని. అక్కడ పిల్లల మధ్య ఏం జరిగిందో మేడంకు పర్సనల్గా వీడియో పంపిస్తాం. కలెక్టర్ను కూడా అక్కడ అధికారిగా నియమించినాం, ఏది ఎంక్వైరీ అధికారిగా. టోటల్గా బ్లైండ్ స్కూల్లో ఏం జరిగింది, పిల్లల మధ్య ఎలాంటి యాక్టివిటీస్ ఉన్నాయని అది కూడా మాకు చెప్పుకోవడానికి సిగ్గుచేటే. సరే, అంతకుముందు నుంచి కూడా అది ఉంది కాబట్టి మీకు పర్సనల్గా తప్పకుండా ఆ వీడియోను మా సెక్రటరీ వాకటి కరుణ గారు మీకు పంపిస్తారు మేడం. అది ఏం జరిగిందని, రేప్ జరిగినట్టుగా మాకు రాలేదు, వేరే జరిగిందని ఉంది కాబట్టి తెలియజేస్తా ఉన్నాం. కొల్లాపురం కూడా ట్రైబల్ సంబంధించినటువంటి మహిళది, అది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. కానీ తెలియగానే కృష్ణారావు గారు వెళ్ళి వారి కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత మరి మేము కూడా వెళ్ళి వారి కోసం మాట్లాడడం జరిగింది. కాబట్టి మీరు చాలా రోజులు ఇక్కడ కానీ అక్కడ కానీ మినిస్టర్గా పనిచేసారు. అంతకుముందు అంటే ఇట్లాంటి సంఘటనలు జరగకూడదు, బట్ ప్రియాంక గారు కానీ లేకుంటే ఇంకా వరంగల్ ఇన్సిడెంట్స్ కానీ చాలా, అదే దిశ, ఇట్లాంటివి చాలా జరిగినాయి. అలాంటివి జరగకుండా ఉండాలని మనం అందరం కోరుకోవాలి. దానికి ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎలాంటి తర్ఫీ జరగాలి సమాజంలో అనేది మాట్లాడితే, అంతకుముందు ఏం జరగలేదు, ఇప్పుడే మొత్తం 7 నెలల కాలంలోనే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పే ప్రయత్నం మంచిది కాదు మేడం. మీరు కూడా ఆలోచించండి.